హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే జోషో గారు చెప్పినటువంటి ఒక మంచి కథతో అయితే నేను మీ ముందుకొచ్చేసానండి. కథనైతే పూర్తిగా వినడానికి ట్రై చేయండి. విన్న తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి. ఉపనిషత్తుల కాలంలో శ్వేతకేతు అన్న యువకుడిని అతని తండ్రి గురువు దగ్గర విద్యాభ్యాసం చేయడానికి గురుకులానికి పంపాడు. అక్కడ శ్వేతకేతు అవసరమైనవన్నీ అభ్యసించాడు. ఆ రోజుల్లో లభ్యమైన జ్ఞానాన్ని, వేదాలను, ఇతర శాస్త్రాలన్నిటినీ చదువుకున్నాడు. వాటిలో ప్రావీణ్యుడయ్యాడు. గొప్ప పండితుడయ్యాడు. అతని కీర్తి దేశమంతా వ్యాపించడం మొదలెట్టింది. కాబట్టి అతనికి బోధించాల్సింది ఏమీ లేకపోయింది. గురువు అతన్ని పిలిచి చెప్పినవన్నీ సక్రమంగా చదువుకున్నావు. ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే గురువుకి ఏం తెలుసో అవన్నీ శిష్యుడు నేర్చుకున్నాడు. శ్వేతకేతు ఇంటికి వచ్చేశాడు. శ్వేతకేతుకు అన్నీ తెలుసు అన్న అహంకారంతో, గర్వంతో ఇంటికి వచ్చాడు. అతను రావడాన్ని అతని తండ్రి ఉద్దాలకుడు కిటికీలోంచి చూశాడు. అతని నడకలోని అహంకారాన్ని తండ్రి గమనించాడు. పొగరుగా తలను పైకెత్తుకొని రావడాన్ని చూశాడు. అతను ఇటూ అటూ చూడడంలోనూ తన గర్వాన్ని ప్రదర్శించుకోవడం పరిశీలించాడు. కొడుకు పరిస్థితిని చూసి తండ్రి దిగాలు పడ్డాడు, నిరాశపడ్డాడు. ఎందుకంటే అన్నీ తెలిసిన వారు ఇలా ఉండరు. అంతిమ జ్ఞానాన్ని అందుకున్న వారిలో ఇంత అహంకారం ఉండదు. కొడుకు ఇంట్లోకి వచ్చాడు. అతన్ని చూసి తండ్రి సంతోషిస్తాడని, గర్వపడతాడని శ్వేతకేతు అనుకున్నాడు. ఎందుకంటే దేశంలోని పండితుల్లో గొప్పవాడుగా అప్పటికే ప్రసిద్ధి పొందాడు. ప్రతి చోట అతన్ని గౌరవిస్తున్నారు. కానీ శ్వేతకేతు తండ్రిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తండ్రి దిగులుగా కనిపించాడు. తండ్రిని చూసి, నాన్న, ఎందుకు దిగులుగా ఉన్నారు అని అడిగాడు. తండ్రి శ్వేతకేతును చూసి, నిన్ను ఒక్కటే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవలసిన పని లేదు అన్నదాన్ని నువ్వు తెలుసుకున్నావా? దేన్ని గ్రహిస్తే బాధలన్నీ మరిచిపోతాయో దాన్ని గ్రహించావా? ఏది బోధించడానికి వీలుపడదో దాన్ని అభ్యసించావా అన్నాడు. ఆ మాటలకు శ్వేతకేతు దిగాలు పడిపోయాడు. మీరు చెప్పినవన్నీ నాకు తెలియదు, కానీ నేను చదువుకున్నవన్నీ ఇతరులకు బోధించగల సామర్థ్యం సంపాదించాను అన్నాడు. దానికి తండ్రి, నువ్వు మళ్ళీ నీ గురువుగారి దగ్గరికి తిరిగి వెళ్ళి బోధించడానికి ఏదైతే వీలు పడదో దాన్ని మీరు బోధించారా అని అడుగు అన్నాడు. దానికి శ్వేతకేతు, అది అసంగతం. బోధించడానికి వీలుపడని దానిని గురువు ఎలా బోధిస్తాడు అన్నాడు. దానికి తండ్రి, అదే గురువుకు తెలిసిన కళ. బోధించడానికి వీలుపడని దానిని అతను బోధిస్తాడు, వెళ్ళు అన్నాడు. శ్వేతకేతు తిరిగి గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు పాదాలకి నమస్కరించి, మా తండ్రి ఒక అసంగతమైన విషయం చెప్పి మీ దగ్గరకు పంపారు. దాన్ని మిమ్మల్ని ఎలా అడగాలో నాకు తెలియడం లేదు. తెలుసుకోలేనిది తెలుసుకునేదాకా నా దగ్గరికి తిరిగి రావద్దు అని మా నాన్న అన్నారు. బోధించలేనిది నేను అభ్యసించాలంట. ఏమిటది? దాని గురించి మీరెప్పుడూ చెప్పలేదు అన్నాడు. దానికి గురువు, ఒకరు అడగందే దాన్ని చెప్పడానికి వీలుపడదు. నువ్వు నన్ను ఎప్పుడూ అది అడగలేదు. ఇప్పుడు నీ ప్రయాణం పూర్తిగా వేరే దారిలో సాగాలి. ఒక సంగతి గుర్తుంచుకో, అది బోధించబడదు కాబట్టి అది చాలా సున్నితమైనది. ఆ విషయంలో నీకు పరోక్షంగా సహకరిస్తాను. ఒక పని చెయ్యి, మన గురుకులంలోని పశువులను, అవి కనీసం 400 ఉన్నాయి, తోలుకొని అడవి లోపలికి వెళ్ళు. అక్కడ వీటితో పాటు ఉండిపో. మౌనంగా ఉండిపో, మాట్లాడకు. నీ భాష వీటికి అర్థమవుతుంది కాబట్టి నిశ్శబ్దంగా ఉండిపో. ఈ 400 పశువులు 1000 అయ్యేదాకా అడవిలోనే ఉండిపో. 1000 అయిన తరువాత తిరిగిరా. 400 పశువులు 1000 కావడానికి చాలా కాలం పడుతుంది. మాట పలుకు లేకుండా అంతకాలం మౌనంగా ఉండిపోవాలా? పశువులతో, రాళ్లతో, చెట్లతో వాళ్ళల్లో ఒకడిగా ఉండిపోవాలి. మానవ ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోవాలి. మన మనస్సు మానవ సమాజంలో ఉంటే అనుక్షణం దానికి ఆహారం దొరుకుతుంది. మనుషులు ఏమైనా చెబుతారు, నువ్వు ఏదో చెబుతావు. మనసు నేర్చుకుంటూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. కాబట్టి వెళ్ళి పశువుల్ని తోలుకు వెళ్ళి పర్వతాలలో, అడవులలో తిరిగి ఒంటరిగా ఉండు. మాట్లాడకు అని చెప్పాడు. ఇంకా అక్కడ ఆలోచించి లాభం లేదు. ఎందుకంటే ఈ జంతువులు ఎలాగూ నీ ఆలోచనలను అర్థం చేసుకోలేవు. నీ మేధావితనాన్నంతా ఇక్కడే వదిలేసి వెళ్ళు అన్నాడు. శ్వేతకేశు పశువులను తోలుకొని అడవిలోకి వెళ్ళాడు. వాటితో పాటు అక్కడ చాలా ఏళ్లు ఉండిపోయాడు. కొన్నాళ్లపాటు అతని మనసులో ఆలోచనలు కదిలాయి. అవే ఆలోచనలు అక్కడే తిరుగుతూ వచ్చాయి. తర్వాత ఆలోచనలతో విసిగిపోయాడు. కొత్త ఆలోచనలకే అవకాశం లేకపోతే మనస్సు ఉన్నవాటినే మళ్ళీ మళ్ళీ ప్రదర్శిస్తుంది. అది యాంత్రికమైన పునరుచ్చరణ.
అరిగిపోయిన దానిలో అవి వెళుతూనే ఉంటాయి. అక్కడ కొత్తగా తెలుసుకోవాల్సిందేమీ ఉండదు. కొత్త ఆలోచనలు వస్తూ ఉంటే మనసు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటుంది. ఎందుకంటే ప్రదర్శించడానికి ఒకటి కొత్తది ఉంటుంది. దాన్ని రంగంలోకి తెచ్చుకోవచ్చు. యాంత్రికత నిరాటంకంగా సాగుతుంది. శ్వేతకేతుకు స్పృహ వచ్చింది. 400 పశువులు, పక్షులు, అడవి మృగాలు, చెట్లు, రాళ్ళు, నదులు, ప్రవాహాలు ఉన్నాయి, కానీ మాట్లాడడానికి ఒక్క మనిషి కూడా లేడు. అహంకరించడానికి అక్కడ అవకాశం లేదు. పక్షులకు ఇతను ఎంత గొప్ప పండితుడు తెలిపే అవకాశం లేదు. అవి అతన్ని లెక్కలోకి తీసుకోవు. అవి అతన్ని గౌరవంగా చూడవు. కాబట్టి క్రమక్రమంగా గర్వం కరిగిపోయింది. ఎందుకంటే అక్కడ అహంకారం పనిచేయదు. పశువులతో అహంకారంగా ప్రవర్తించడం నిష్ప్రయోజనం. శ్వేతకేతు నేను అహంకారిగానే ఉంటే ఈ పశువులు నన్ను చూసి నవ్వుకుంటాయేమో అనుకున్నాడు. చెట్ల కింద కూర్చుంటూ, ప్రవాహాల పక్కన పడుకుంటూ క్రమక్రమంగా తన అహంకారాన్ని కరిగిపోయింది. నిశ్శబ్దంగా మారిపోయాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. అతను మనస్సు నిశ్శబ్దంగా మారిపోయి తను ఎప్పుడు తిరిగి వెళ్లాలో కూడా శ్వేతకేతు మరిచిపోయాడు. అతనికి అలాంటి ఆలోచన రాలేదు. గతం పూర్తిగా అదృశ్యమైంది. గతాన్ని వదిలేయడంతో భవిష్యత్తు కూడా అదృశ్యమైంది. ఎందుకంటే దానికి సంబంధించిన ప్రదర్శన భవిష్యత్తు. అందువల్ల గురువు చెప్పింది కూడా అతను మరిచిపోయాడు. ఎప్పుడు తిరిగి వెళ్లాలన్న సంగతిని విస్మరించాడు. అక్కడ ఎప్పుడు, ఎక్కడా అనేదే లేదు. అతనిప్పుడు ఇక్కడ ఉన్నాడు, అంతే. జంతువులాగా అతను ఈ క్షణంలో జీవిస్తున్నాడు. అతను కూడా ఒక ఆవు అయిపోయాడు. ఈ పశువులు 1000 అయ్యాయి. వాటి గుంపు పెద్దది కావడంతో వాటిలో అసహనం పెరిగింది. అవి శ్వేతకేతు వాటిని ఆశ్రమానికి తీసుకువెళతాడని చూశాయి. కానీ శ్వేతకేతు ఆ సంగతి మరిచిపోయాడు. కాబట్టి ఆవులు ఒకరోజు శ్వేతకేతుతో మాట్లాడడానికి తీర్మానించుకున్నాయి. చాలా కాలం గడిచిపోయింది. 400 పశువులు 1000 అయ్యాక గురువుగారు నిన్ను తిరిగి రమ్మన్నారు. ఈ విషయం నువ్వు మరిచిపోయావు. మనం తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు పశువులు 1000 అయ్యాయి అన్నాయి. దాంతో శ్వేతకేతు పశువులతో పాటు బయలుదేరాడు. గురువుగారు ఆశ్రమంలోకి కిటికీలో నుంచి 1000 పశువులతో వస్తున్న శ్వేతకేతును చూశాడు. చూసి ఇతర శిష్యులతో 1001 పశువు వస్తున్నాయి చూడండి అన్నాడు. ఎందుకంటే శ్వేతకేతు ఎంత నెమ్మదిగా, నిర్మలంగా తయారయ్యాడంటే అతనిలో అహంకారం లేదు. నేను అన్న గర్వం లేదు. జంతువుల్లో జంతువుగా నడిచి వస్తూ కనిపించాడు. అతన్ని ఆహ్వానించడానికి గురువు బయటికి వచ్చాడు. గురువుగారిలో ఆనందం, పరవశం పరవళ్ళు తొక్కాయి. అతను శ్వేతకేతును కౌగిలించుకొని, ఇంక నీకు చెప్పాల్సిందేమీ లేదు. నువ్వు తెలుసుకున్నావు. మళ్ళీ ఎందుకు వచ్చావు? మళ్ళీ రావాల్సిన పని లేదు. ఇక్కడ చెప్పాల్సింది ఏమీ లేదు. నువ్వు ఇప్పటికే తెలుసుకున్నావు అన్నాడు. శ్వేతకేతు మిమ్మల్ని గౌరవించడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి, మీ పాదాలను స్పర్శించడానికి వచ్చాను. కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. బోధించడానికి వీలుపడనిది ఏదో అది నాకు బోధించారు అన్నాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి కథతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.